మన కాదంబరి సిల్క్స్ లో ఫ్లాట్ 50% డిస్కౌంట్ అండ్ 25,000 పర్చేస్ మీద 2 కంచి కాటన్ శారీస్ ఉచితం. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. మనతో పాటు ఇప్పుడు ఉన్నారు సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ రామచంద్రమూర్తి గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. మనం చాలా సెక్టర్స్ వింటూ ఉంటాం స్టాక్ మార్కెట్లో. హ్మ్. డిఫెన్స్ సెక్టర్, హెల్త్ సెక్టర్, బ్యాంక్ సెక్టర్, ఐటీ సెక్టర్, ఇట్లా ఇన్ని సెక్టర్స్ ఉన్నా కూడా రీసెంట్గా చాలా మంది రైల్వే స్టాక్స్ మీద ఇన్వెస్ట్ అవును. చేస్తున్నారు. దాంట్లో చాలా కరెక్షన్స్ వచ్చాయి. దాని గురించి ఒక పూర్తి డీటెయిల్ ఇన్ఫర్మేషన్ ఇస్తారా సార్? తప్పకుండా అండి. ఇది యాక్చువల్‌గా ఏంటంటే లాస్ట్ 2, 3 మంత్స్ వరకు కూడా ఈ రైల్వే స్టాక్స్ బాగా కరెక్షన్ అయినాయి. అయితే అసలు రైల్వే ఎలా ఉంది, నెక్స్ట్ ఫ్యూచర్ ఏంటి అనేది ఒక క్లారిటీ లేకపోవడం అనేది పెద్ద డిసడ్వాంటేజ్ అయింది. అయితే మొన్న రీసెంట్‌గా రైల్వే మినిస్టర్ కన్ఫర్మ్ చేసింది ఏంటంటే 2027కి బుల్లెట్ ట్రైన్ వస్తున్నాయి. హ్మ్. అలాగే వందే భారత్ ట్రైన్స్ దాదాపు 200 దాకా వచ్చే అవకాశాలున్నాయి. హ్మ్. కాబట్టి 2027, 28 హారిజన్ చూసుకుంటే మనకి ఇప్పుడు రైల్వే స్టాక్స్ మంచి గ్రోత్ అయితే కనపడుతున్నాయి. హ్మ్. అయితే ఏంటంటే ఇది ఒక ఇన్వెస్ట్‌మెంట్ ఒక 2 ఇయర్స్, 3 ఇయర్స్ ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి లాంగ్ టర్మ్ వెల్త్ క్రియేషన్. హ్మ్. దానిలో మనకి ఇది బెనిఫిట్ అవుతుంది. సో, ఆల్రెడీ కొన్న వాళ్ళందరికీ కూడా ఏంటంటే ఇదొక పాజిటివ్ న్యూస్. సో, ఓకే. ఆల్మోస్ట్ 20-30% పీక్స్ నుంచి ఫాల్ అయింది. సో, ఇప్పుడు రైల్వే స్టాక్స్‌లో మేజర్‌గా టిటాగర్ గానీ, ఐఆర్‌బీ గానీ, రైల్‌టెల్ గానీ, ఐఆర్‌బీ ఇన్ఫ్రా, సో, ఇవన్నీ కూడా మనకి మంచి ఐఆర్‌సీటీసీ, సో, ఈ స్టాక్స్ అన్నీ కూడా మంచి గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. రైల్వే వ్యాగన్స్, సో, అలాగే రైల్ ఫైనాన్స్, సో, ఈ స్టాక్స్ ఒక 5, 6 స్టాక్స్ ఉన్నాయి. ఈ కంపెనీస్ అన్నీ కూడా ఫ్లరిష్ అవుతాయి. అయితే ఏంటంటే మనం ఒక 2 ఇయర్స్ ఆర్జన్, 3 ఇయర్స్ ఆర్జన్ తీసుకుంటే మంచి వెల్త్ క్రియేట్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నెక్స్ట్ మనం చూసుకుంటే రైల్వే రూపురేఖలన్నీ కూడా మారిపోయే అవకాశాలు ఉన్నాయి. ఇప్పుడు జస్ట్ లైక్ బస్సెస్ తీసుకుంటే వాల్వో బస్సులు ఎలా వచ్చి కంప్లీట్ ఏసీ అయిపోయిందో, ఇప్పుడు రైల్వే ఏం చేస్తుందంటే డెస్టినేషన్ ప్లానింగ్ కూడా చేస్తుంది. అంటే టూరిస్ట్ పిల్గ్రిమ్ ప్లేసెస్ కానీ, టూరిస్ట్ ప్లేసెస్ అవును సార్. కానీ సెపరేట్‌గా వాటికి ఎక్కువ డిమాండ్ వస్తుంది. అలాగే రైల్వే కోచెస్ వాటి యొక్క మొత్తం మెయింటెనెన్స్ అంతా కూడా మారుతుంది. ఈవెన్ ఫుడ్ కూడా చాలా క్లారిటీగా ఆహ్, నెక్స్ట్ లెవెల్‌కి వస్తున్నాయి. తర్వాత అందుకని ఏంటంటే ఇప్పుడు కోచెస్ రావటం, అలాగే ఉన్న రైల్ గేజ్ కూడా మారటం. సో, ఇవన్నీ కూడా ఒక పాజిటివ్ ఫ్యాక్టర్ కింద తీసుకుంటే రైల్వే సెక్టర్ మొత్తం కూడా మేము అనుకోవటం 2027 నుంచి ఇంకా అసలు అల్ట్రా మోడర్న్ అయిపోతుంది. హ్మ్. కాబట్టి 2027, 2030 గనక మనం ఒక 4 ఇయర్స్, 5 ఇయర్స్ మనం టార్గెట్ పెట్టుకొని హోల్డ్ చేస్తే కనీసం 5 టైమ్స్ వెల్త్ క్రియేట్ అవుతుంది. 5x పెరిగే ఛాన్సెస్ ఓకే. కనపడుతున్నాయి. హ్మ్. 2030 ఆ రేంజ్‌లో చూసుకుంటే. హ్మ్. కాబట్టి ఇందులో ఏంటంటే మీరు ఏం చేయాలి అంటే ఉన్న ఆహ్, మీకు ఏదైనా ఫ్రీ అమౌంట్‌ని ఇన్వెస్ట్ చేసుకోండి. కొంత ఓకే. ఒక 30%, 40% దీనికి ఈ సెక్టర్‌కి పెట్టుకోండి. హ్మ్. ఒక 25, 30% పెట్టుకోవచ్చు. హ్మ్. బట్ ఈక్విటీలోనా సార్? ఈక్విటీలో. హ్మ్. బట్ 5 ఇయర్ అంటే రైల్ స్టాక్స్‌కి ఒక 25-30% అలొకేట్ చేయండి. ఇప్పుడు కొత్త వాళ్ళు ఎవరైనా గానీ, ఓకే. ఒక 5 ఇయర్స్ ఆర్జిన్ అయితే పెట్టుకోండి. అప్పుడు హ్మ్. మీకు మంచి వెల్త్ క్రియేట్ అవుద్ది. ఎందుకంటే మనం చూస్తుండగానే టైం అయిపోతూ ఉంటది. మనకి అవును. రోజు మార్కెట్ పడింది, పెరిగింది అనుకుంటాం గానీ, ఓవరాల్‌గా పెరిగే స్టాక్స్ అన్నీ కూడా వెల్త్ క్రియేట్ అయిపోతూ ఉంటాయి. హ్మ్. కాబట్టి మనం ముందుగానే ఫ్యూచర్‌ని అసెస్ చేసుకొని, సో, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ చేసేయాలంటే మనం అసల సిట్యుయేషన్స్ అని చూడాలి. ఎందుకంటే రైల్వే సెక్టార్‌కి ఏంటంటే కాంపిటీషన్ లేదు. సో, అవును. ఇప్పుడు ఆ కాంపిటీటర్ ఎవడు లేడు. ఓన్లీ హోల్ అండ్ సోల్. హ్మ్. కాబట్టి అలాంటి సెక్టార్స్‌లో గ్రోత్ చాలా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఈవెన్ ఇప్పుడు మనం ఇప్పుడు వరల్డ్ క్లాస్ లెవెల్‌తో కాంపీట్ అవుతున్నాం. రెండోదేంటంటే థర్డ్ లార్జెస్ట్ ఎకానమీ నుంచి మనం గ్రో అవ్వాలంటే ఇప్పుడు ప్రెజెంట్ 4 ట్రిలియన్ ఎకానమీ ఇక్కడి నుంచి 10 ట్రిలియన్ ఎకానమీ తీసుకెళ్ళాలి అంటే కంపల్సరీ ఈ ఏవియేషన్ గానీ, ఈ ట్రావెల్ ఇండస్ట్రీ చాలా ఎక్కువ గ్రో అవ్వాలి. హ్మ్. సో, ట్రావెల్‌లో మేజర్‌గా ఏంటంటే ఇప్పుడు ఫ్లైట్స్, ఏవియేషన్ ఎలా అయితే ఉందో, సో, దానికి ధీటుగా ఇక్కడ ట్రైన్ ఫెసిలిటీ కూడా రావాలి. హ్మ్. ఇప్పుడు హోప్‌ఫుల్లీ ఏమవుతుందంటే 2027 నుంచి 2030కి వచ్చేపాటికి ఇప్పుడు హైదరాబాద్ నుంచి విజయవాడ 2 అవర్స్, 3 అవర్స్‌లో కూడా ఎళ్ళే ఛాన్సెస్ ఉంటుంది. అవును. అంత బుల్లెట్ ట్రైన్స్, ఫాస్టెస్ట్ ట్రైన్స్ రావటం అవును. జరుగుతుంది. సో, ఎక్స్‌ప్రెస్ కాబట్టి ట్రైన్స్ ఎక్స్‌ప్రెస్ రావడం. వే అవుతుంది. తర్వాత ఇప్పుడున్న డబుల్ ట్రాక్ అలా 4 ట్రాక్ అవుతది. అవును. కాబట్టి ఇప్పటిదాకా ఏంటి మన లాస్ట్ 5 ఇయర్స్
రోడ్ హైవే గ్రోత్ చేశారు. హ్మ్. సో హైవే అంతా కూడా మనకి రోడ్స్ చూసుకుంటే చాలా క్లాస్ ఇంకా వచ్చాయి. వందే భారత్ కూడా రావడం. రావటం వల్ల ఏమైందంటే ఇప్పుడు రైల్ ట్రాక్స్ అన్నీ కూడా బాగా మోడర్న్ అవుతాయి. నెక్స్ట్ అవును. 30 ఇయర్స్ ప్లాన్ ఆఫ్ యాక్షన్‌తో చూసుకుంటే రైల్వేస్ నెక్స్ట్ మెయిన్ డెస్టినేషన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి హ్మ్. మనం ఈ రైల్వే సెక్టర్‌ని ఇంకా అండర్ రేటెడ్ సెక్టర్‌గానే చూడొచ్చు. ఇంకా చాలా గ్రోత్ దీనిలో ఉంది. ఓకే. కాబట్టి మనకి ఇన్ని యాస్పెక్ట్స్‌లో చూస్తే మనం కొంత అమౌంట్ అంటే రిస్క్ ఫ్రీ అమౌంట్ పెట్టుకోవాలి. ఇప్పుడు నేను ఇవాళ ఎక్కడో డబ్బులు తెచ్చేసేసి మనం ఇన్వెస్ట్ చేసేసి నాకు టెన్షన్ పడే పరిస్థితి కాకుండా వెయిట్ చేస్తే మంచి గ్రోత్ వస్తది. సార్ ఇప్పటిదాకా మనము రైల్వే సెక్టర్ గురించి మాట్లాడుకున్నాము. ఇప్పుడు బ్యాంకింగ్ సెక్టర్ గురించి మాట్లాడుకుంటే అది ఎలా ఉంది? అండ్ ఫ్యూచర్‌లో ఎలా ఉండబోతుంది? వెరీ గుడ్ అండి. బ్యాంకింగ్ సెక్టార్‌లో చూసుకుంటే ఇప్పుడు రీసెంట్‌గా మీరు చూస్తే కెనరా బ్యాంకు 2200 కోట్ల డివిడెండ్ గవర్నమెంట్‌కి ఇచ్చింది. యాక్చువల్‌గా అంత ప్రాఫిట్ ఇప్పుడు బ్యాంకింగ్ అంతకుముందు ప్రైవేట్ బ్యాంకింగ్స్‌తో పోలిస్తే పబ్లిక్ సెక్టర్ బాగా తగ్గాయి. తర్వాత లాస్ట్ 3, 4 ఇయర్స్ నుంచి చూస్తే ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ కూడా మంచి కాంపిటీటివ్‌కి వచ్చాయి. ఎందుకంటే అంతకుముందు వీళ్ళు లోన్ రికవరీ దగ్గర బాగా ప్రాబ్లమ్ ఫేస్ చేసేవాళ్ళు. ఈ పొలిటికల్ ఇన్‌ఫ్లుయెన్స్‌లు ఇవన్నీ. ఇప్పుడు అవన్నీ తీసేసి వీటికి కూడా మెయిన్ ఫుల్ ఫ్రీడమ్ ఇవ్వటం వల్ల ఏమైందంటే ఈ లోన్ రీస్ట్రక్చరింగ్ అంతా చేశారు. కాబట్టి ఇప్పుడు కెనరా బ్యాంక్ అని తర్వాత ఈ గవర్నమెంట్ బ్యాంక్స్ పంజాబ్ నేషనల్ బ్యాంకు, తర్వాత మనకి ఐడిఎఫ్సి ఫస్ట్ ఈ చిన్న బ్యాంక్స్ సౌత్ ఇండియా బ్యాంకు వీటన్నిటికీ ఇప్పుడు వైశ్య బ్యాంక్, కరూర్ వైశ్య బ్యాంకు వీటికి మనకు కూడా ఒక 5 ఇయర్స్ ఆరిజిన్ చూసుకుంటే ఇవి కూడా 4-5x అయ్యే అవకాశాలు ఉన్నాయి. హ్మ్. ఎందుకంటే ఇప్పుడు ఇండియాలో ఇప్పుడు రైల్వే ట్రాక్ మాట్లాడుకున్నాం. అదేది చేయాలన్నా బ్యాంకింగ్ సపోర్ట్ ఉండాలి. అవును. సో పెద్ద పెద్ద కన్‌స్ట్రక్షన్స్ ఏవి కావాలన్నా బ్యాంకింగ్ సపోర్ట్ ఉండాలి. కాబట్టి బ్యాంక్స్‌కి పెద్ద ఎత్తున డిమాండ్ వస్తుంది. కాబట్టి ఇంకా అందులోనూ టాప్ పర్ఫార్మింగ్‌లో బ్యాంకింగ్ సెక్టర్ కొంచెం ఉంటుంది. ఉంటుంది కాబట్టి బ్యాంకింగ్ లేకుండా అసలు ఎటువంటిది లేదు. అయితే టాప్ బ్యాంక్స్ ఎటు గ్రో అవుతాయి. అవును. సో ఇప్పుడు హెచ్‌డిఎఫ్‌సి, హెచ్‌డిఎఫ్‌సి, ఐసీఐసీ ఇవన్నీ ఐసీఐసీ. ఎటు గ్రో అవుతాయి. అవును. నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మనం మిడ్ క్యాప్ ఇప్పుడు అంతంత రేట్లు పెట్టి కొనలేని వాళ్ళందరికీ హ్మ్. ఈవెన్ పిఎస్యూ బ్యాంక్స్, స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ బ్యాంక్స్ కూడా మంచి గ్రోత్ నమోదు చేసే ఛాన్స్ ఉంది. కాబట్టి నెక్స్ట్ 5 ఇయర్స్ హార్జిన్ పెట్టుకోండి. 5 ఇయర్స్ హార్జిన్‌లో కంపల్సరీ 5x అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఇవాళ పెరిగింది, తగ్గింది అని కాకుండా ఇప్పుడు నేను ఎక్స్‌పెక్ట్ చేసేది ఏంటి కెనరా బ్యాంక్ ఉంది. ప్రెజెంట్ రూ. 100 ఉంది. అది కనీసం 350, 400 దాకా ఛాన్స్ ఉంది ఒక నెక్స్ట్ 5 ఇయర్స్ హ్మ్. ఆరిజిన్ తీసుకుంటే. సో అలా మనం ఒక విజన్‌తో మనం ఇన్వెస్ట్ చేసుకుంటే మంచి గ్రోత్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయండి. సో ఓకే. బ్యాంకింగ్‌ని, రైల్వే సెక్టర్‌ని రెండిటిని మనం జాగ్రత్తగా అంటే నేను చెప్పేది అబ్జర్వ్ చేసుకుంటూ. నేను చెప్పేది ఎవరికంటే మామూలుగా రీటైల్ ఇన్వెస్ట్ అంటే 1,00,000, 2,00,000, 3,00,000 ఇన్వెస్ట్ చేసేవాళ్ళు. సో లాంగ్ టర్మ్ పెట్టేసుకుందాం. ఈ ట్రేడింగ్ వద్దు నాకు టెన్షన్ లేకుండా మనం పెడదాం అనుకునేవాళ్ళు ఒక 4, 5 ఇయర్స్ మనం ప్లాన్ చేసుకుంటే మంచి సెక్టర్ ఉంది. ఓకే సార్. థాంక్ యూ సో మచ్ సార్. థాంక్ యూ.